గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీ. షుగర్ అనేది ముఖ్యంగా మనం ఏదంటే మిగతా వాళ్ళలో వ్యాయామం తాలూకు ఉపయోగం అన్నది తర్వాత మాట్లాడుకుందాం, అది వేరే విషయం. ఈరోజు ముఖ్యంగా మధుమేహం ఎవరైతే షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఎక్సర్సైజ్ వల్ల ఉపయోగం ఏంటి? ఎందుకంటే ప్రపంచంలోనే డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య భారతదేశం రెండోది, మొట్టమొదటి స్థానం చైనా. జనాభా పరంగా కూడా చైనాది ప్రస్తుతానికి ఎక్కువ. ఇప్పుడు అక్కడ 140 మిలియన్లు ఉన్నారు, మన దగ్గర 72-74 మిలియన్లు ఉన్నారు. అందులో సగం ఉన్నాం మనం. అంటే ఇంకొక మనకి దాయాదులు అన్నవండి, తర్వాత మన పక్కన మన శ్రేయోభిలాషి పాకిస్తాన్ 3వ స్థానంలో ఉంది. ఈ 3 ప్రాంతాలు చుట్టుపక్కలలోనే ఎక్కువ ఉంది. ఇంకొక మాట గమనించాల్సింది ఏంటంటే ప్రీ డయాబెటిక్స్ అని ఒక మాట, అది దగ్గర 152 మిలియన్లు ఉన్నారు. ఈ 152 మిలియన్లో ఏదైనా సరిగ్గా వ్యాయామం లేకపోవడం వల్ల కానీ అవసరమైనటువంటి మందులు కూడా తీసుకోకపోతే జరగబోయేది ఏమిటంటే వాళ్ళు 50% డయాబెటిక్స్ అవుతారు. అంటే మీరు ఊహించండి, కొన్ని సంవత్సరాల తర్వాత, ఇది ఎప్పుడు నేను చెప్పిన గణాంకాలు, ఇది ఎప్పుడు, ఇది 2021. అసలు ఏదైనా కానీ ఇంకా షుగర్ పెరగడానికి ఆస్కారం. అందరికీ తెలిసింది ఏంటంటే వ్యాయామం అంటే శరీర దారుఢ్యానికి, కండలు పెంచడానికి. పాతకాలంలో పెద్దవాళ్ళందరూ పిల్లల్ని మందలించేవాళ్ళు, ఏదో మంచి పని చేయరా నువ్వు, శుభ్రంగా కండలు పెంచడానికి, బరువు తగ్గడానికి దానివల్ల ఉపయోగం ఏంటి? జిమ్ము అని కాకపోయినా వ్యాయామం తాలూకా ఉపయోగం అన్నది మెదడు, ముఖ్యంగా దాని తాలూకా కాగ్నిటివ్ హెల్త్ అని ఒక మాట. కాగ్నిటివ్ అంటే ఏంటి? జ్ఞాపక శక్తి, తెలివి, అనాలిసిస్, మంచి చెడు డిస్క్రిమినేషన్, ఏదైనా డెసిషన్ మేకింగ్, ఇలాంటివన్నిటికీ దాన్ని కాగ్నిటివ్ స్కిల్ అంటాం. ఆ మేధో సంపత్తి తెలుగులో చెప్పాలంటే అది చాలా బాగా ఈ ఎక్సర్సైజ్ వల్ల పెరుగుతుందని ఒక విశ్లేషణ రడ్జర్స్ యూనివర్సిటీ అని న్యూ జెర్సీ అమెరికాలోనే వచ్చింది. అది చాలా గొప్ప పరిశోధన నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది ఒక విధంగా షుగర్ వాళ్ళకి శుభవార్త. ఏ కారణం వల్ల కానీ షుగర్ అయితే వచ్చింది, దానివలన ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఏదైతే మన భారతదేశం ప్రస్తుతానికి 5వ స్థానంలో ఉంది, తర్వాత 3వ స్థానం ఆర్థికంగా మనం ఆక్రమించబోతున్నాము అని ఏదైతే ఒవిళ్ళు ఊరుతున్నామో భారత ప్రధాని ఎన్నోసార్లు చెప్పారో, అలాంటిది రావాలంటే ఈ దేశం తాలూకా జనాభా యాక్టివ్గా షార్ప్గా ఉండాలి. మరి ఇంతమంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు మరి ఇది ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యమవుతుంది ఏంటంటే మందులు వాడుతూనే ఎక్సర్సైజ్ చేయటం వల్ల దానికి సాధ్యమవుతుంది అని ఈ పరిశోధన ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి గొప్ప పరిశోధన. ఇంతవరకు ఎక్సర్సైజ్ చేస్తే మీకు బరువు తగ్గుతుంది, లేకపోతే కండరాలు బాగా పెరుగుతాయి, షుగర్ బీపీ రాదు, షుగర్ రాదు అని చెప్పేవాళ్ళు కొంతవరకు. డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో ముఖ్యంగా ఈ వ్యాయామం చేయటం వల్ల బ్రెయిన్లో ఉండేటువంటి షార్ప్నెస్, అదే కాకుండా మీరు చూస్తూ ఉంటే ఈ మధ్య కాలంలో అవుట్ పేషెంట్లో మేము చూస్తూ ఉంటాం, చాలామంది పేషెంట్ డయాబెటీస్ ఉండి, హైపర్ టెన్షన్ ఉండి, కొంచెం ఉపకాయం ఉండి, పెద్ద వ్యాయామం లేకపోవడం వల్ల డల్ అయిపోతారు, మర్చిపోతారు, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. దానికి చాలామంది ఏమనుకుంటున్నారంటే 50 పడిపోయింది, పైబడ్డ వయసు, 60 సంవత్సరాలు, వయసును బట్టి వచ్చిన మార్పు అండి. అదే కాకుండా వాళ్ళలో బ్రెయిన్లో చిన్న రక్తనాళాలు ఉంటాయి, ఆ చిన్న రక్తనాళాలు బ్లాక్ అయిపోవడం అని వచ్చింది, స్మాల్ వెసల్ ఇస్కెమియా అని. ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల సార్? ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కాదు, మామూలుగా డయాబెటిక్స్ ఎఫెక్ట్, దానివల్ల కూడా కొంతవరకు మనకి ఈ జ్ఞాపక శక్తి తక్కువ అని. ఇలాంటి వాళ్ళందరిలో ఆ ప్రాబ్లం రాకుండా ఆపడానికి ఇది అవకాశం ఉంటుందేమో అని కూడా ఈ పరిశోధన. నిజానికి ఎక్కువ పెద్ద స్టడీ కాదు ఇది. ఆ యూనివర్సిటీలో 21 మందిలో ఈ ప్రయోగం చేశారు, 60 సంవత్సరాల వయసు. ప్రీ డయాబెటిక్ వాళ్ళు అందరు కూడా చూడండి ఎలాంటి జనాభాని వాళ్ళు గుర్తించారు. సో ప్రీ డయాబెటిక్ అంటే ఎవరండి? ఎవరికైతే షుగర్ అనేది 100 నుంచి 125 ఉందో వాళ్ళని ప్రీ డయాబెటిక్ అంటాం. ఎందుకంటే ఇందా మనం చెప్పుకున్నట్టుగా ప్రీ డయాబెటిక్ అనే వాళ్ళు 50%లో డయాబెటీస్ మారేదానికి ఆస్కారం, రిస్క్ అనేది ఉన్నది అని. అది టైం ఏమి, దానికి టైం బౌండ్ స్టడీస్ మనకైతే అక్కడ లేవు. మొత్తం మీద ఏమిటి తెలుసున్నానంటే వాళ్ళు ఏదైతే ఎన్నుకున్నటువంటి జనాభా 21 కూడా ప్రీ డయాబెటిక్ 60 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారో స్టడీ దగ్గర ఒక 6 సార్లు, ఒక 12 సార్లు ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ చేశారు. ప్రతిసారి కూడా దగ్గర ఒక 60 నిమిషాలు. అది ఒక స్టడీ.
అప్పుడు ఎక్సర్సైజ్ చేసే ముందు మొదలుపెట్టే ముందు వాళ్ళకి తాగడానికి ఒక గ్లూకోజ్ డ్రింక్ ఇచ్చారు. ఎక్సర్సైజ్ అయిన తర్వాత కూడా ఒక గ్లూకోజ్ డ్రింక్ ఇచ్చారు. షుగర్ ఉన్న వాళ్ళకా సార్? ప్రీ డయాబెటిక్ షుగర్ వాళ్ళకి. ఓకే. షుగర్. తర్వాత ఏమిటి, ఎక్సర్సైజ్ మొదలుపెట్టే ముందు ఒక శాంపుల్, మధ్యలో ఎక్సర్సైజ్ చేస్తుండగానే మధ్యలో ఒక శాంపుల్, అయిపోయిన తర్వాత ఇంకో శాంపుల్, దానిలో రక్తం శాంపుల్ తీశారు. ఓకే. రక్తం శాంపుల్ దేనికోసం? షుగర్ టెస్టింగ్ కోసం కాదండి. మెదడులో న్యూరోనల్ ఎక్స్ట్రా సెల్యులార్ వెసైకిల్స్ అని ఒక స్ట్రక్చర్ ఉంది. ఓకే. నిజంగా దీని గురించి ఒక 15 సంవత్సరాల క్రితం అందరూ దానికి చాలా సింపుల్గా తీసుకునేవారు. దీని పేరు బ్రెయిన్ డస్ట్ అన్నారు. అంటే ఏం పనికి రాదు, ఇదేం ఉపయోగం లేదు అని. కానీ ఈ పరిశోధన వల్ల వెలుగులో వచ్చిందంటే ఈ బ్రెయిన్ డస్ట్ సోకాల్ ఏవైతే ఉన్నాయో, న్యూరోనల్ అంటే మెదడులోని కణాలు, ఎక్స్ట్రా సెల్యులర్ అంటే కణాల పైన ఉండేది, వెసైకిల్స్, వాస్కులర్ అంటే రక్తనాళ తాలూకా వెసైకిల్స్ అని. ఇవి వీటి ద్వారా, ఈ కణాల ద్వారా ఇప్పుడు దీంతో ఉపయోగం ఏమిటి అని అంటే మీరు నమ్మరు, ఇది చాలా చిన్నవి, నానో సైజ్. అంటే నానో అంటే ఏమిటి, మిలియన్లో 1 మిల్లీమీటర్లో 1 మిలియన్ వంతు నానో అంటారు. అంత చిన్నవాటివి అసలు ఎవరికి కనపడవు, రక్తనాళాల గుండా ఈజీగా ప్రవహిస్తూ ఉంటాయి. బ్రెయిన్ పైన లోపల ఉండేటువంటి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఏదైతే ఉందో దాన్ని ప్రవేశిస్తాయి. కానీ దానిలో ఉన్న మంచి పని ఏమిటి, దానికి బ్రెయిన్లో ఉండేటువంటి మిగతా భాగాలకి, శరీరంలో మిగతా భాగాలకి వెళ్ళేటువంటి ముఖ్యమైన ప్రోటీన్లు, ఎలక్ట్రోలైట్స్, న్యూట్రిషన్ మెటీరియల్ చేరవేయడానికి ఇది ఉపయోగమైనటువంటి ఒక యంత్రం, ఒక పద్ధతి. ఇప్పుడు షుగర్ ఎవరికో ఉంది, లేదు కొన్ని షుగర్, డయాబెటీస్ మామూలు లేని వాళ్ళకి కూడా ఏమిటి, అసలు ఇన్సులిన్ ఎక్కడ మొదలవుతుంది, పొట్టలోని ప్యాంక్రియాస్ క్లోమగ్రంథి అని, అక్కడ నుంచి బ్రెయిన్కి వెళ్తుంది. ఆ బ్రెయిన్కి వెళ్ళేటప్పుడు ఏదైతే మెదడు లోపల కొన్ని చోట్లు ఏదైతే హైపోథాలమస్, అలాగే హిప్పో క్యాంపస్, ఏదైతే తెలివికి జ్ఞాపక శక్తికి ముఖ్యమైన కేంద్రాలు ఉన్నాయో, అక్కడ ఈ ఇందాక చెప్పుకున్నటువంటి న్యూరోనల్ ఎక్స్ట్రా సెల్యులర్ వాస్కులర్ క్యాప్సూల్స్ క్యాబిన్ అది ఎక్కువ ఉంటాయి సంఖ్యాపరంగా. అందువల్ల ఈ ఇన్సులిన్ అన్నది మెదడులోకి ప్రవేశించి అక్కడికి వెళ్ళి పనిచేసి అక్కడ ఉండేటువంటి షుగర్ తగ్గించడం వల్ల ఈ ఇన్సులిన్ అక్కడ పనిచేసి వెళ్ళినప్పుడు పని చేస్తుందా, ఒకవేళ పని చేయకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీరు చెప్పారు ముందు ఉండేటట్టయితే ఇబ్బంది ఏంటవుతుంది, దాంతో పనితనం లేదు కదా. కాబట్టి ఇన్సులిన్ తాలూకా సెన్సిటివిటీని పెంచుతూ ఉంటుంది. అంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా డయాబెటీస్ కంట్రోల్ కోసం, అదే కాకుండా మెదడులో ఇబ్బందులు రాకుండా ఉండడానికి చేసేటువంటి గొప్ప ఇది. అంటే ఏమిటి, ప్యాంక్రియాస్ క్లోమగ్రంథిలో ఇన్సులిన్ తయారవుతుంది, మెదడుకి ప్రవాహం చేస్తుంది, ఏవైతే న్యూరోనల్ ఎక్స్ట్రా సెల్యులర్ మైక్రో క్యాప్ ఏదైతే ఉన్నాయో ఎన్సిబి సెల్యులార్ వెసైకిల్స్ ద్వారా ప్రయాణం చేస్తుంది. ఈ ప్రోటీన్ యాక్ట్ ప్రోటీన్, ఆ ప్రోటీన్ పేరు కూడా యాక్ట్ ప్రోటీన్, అంటే ముఖ్యమైన పనుల కోసం ఉపయోగపడే ప్రోటీన్. ఇవి మీరు ఇక్కడ 2 మాటలు ఉన్నాయి, ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఏమవుతుందండి, ఇన్సులిన్ తయారై అయినా కానీ పనిచేయట్లేదు కదా, దాని మీద షుగర్ తాలూకు సంఖ్య పెరిగిపోతుంది, డయాబెటీస్ కంట్రోల్ కాదు, జ్ఞాపక శక్తి ఇదైపోతుంది, లెథర్జిక్ అయిపోతారు, డల్గా అయిపోతారు, ప్రొడక్టివిటీ అనేది ఉండదు. ఎవరైతే ఇన్సులిన్ సెన్సిటివ్ ఉందో అదృష్టవశాత్తు వాళ్ళలో ఇబ్బందులు రాకుండా షుగర్ బాగా కంట్రోల్ అవ్వడం. దానికి ఈ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ముఖ్యంగా ఈ ఏదైతే రక్తం సంప్లై మనం శాంపుల్ తీసుకున్నారో ప్రతిసారి ఎక్సర్సైజ్ సెషన్ అయిన తర్వాత ఈ సంఖ్య, దీనిని సింపుల్గా చెప్పుకోవాలంటే NECV అని దాని పేరు, ఇవి సంఖ్య పెరిగాయట. ఎక్కడెక్కడైతే హైపోథాలమస్ హిప్పో క్యాంపస్ అనే చోట్లో దీని సంఖ్య పెరిగింది. అంటే ఇవి ఏదైతే ఒకప్పుడు తీసిపడేసినటువంటి బ్రెయిన్ డస్ట్ స్థానంలో దాని పేరు ఇదేమిటంటే ఇది వచ్చి ఇది ఎంతో మానవాళికి ఉపయోగకరంగా ఉన్నటువంటి గొప్ప ప్రక్రియను చేయబోతున్నాయి. ఇది అందరికీ చాలా ఉపయోగమైంది. సింపుల్ ఎక్స్రే అన్నా కానీ దానివల్ల మెదడులో ఇంత గణనీయమైన మార్పు వస్తుంది. భారతదేశంలో ఉండబోయేటువంటి డయాబెటీస్ తాలూకు సంఖ్య పెరిగినా కానీ వాళ్ళు ఏదో నిస్తేజులు అయిపోవడానికి, జ్ఞాపకశక్తి తగ్గిపోవడానికి, డెసిషన్ మేకింగ్ అంటే ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఈ పరిశోధన చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుంది నా అనుమానం. ఓకే సార్, ఇంకొక చిన్న సందేహం ఏంటంటే ఎక్సర్సైజ్ అంటే చాలామంది వాళ్ళకి తోచినట్టు వాళ్ళు చేస్తుంటారు. మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం సూర్య నమస్కారాలు అని చెప్పి కత్తిసాము కరసాము చేయలేరు, కానీ ఇప్పుడు జిమ్లో జాయిన్ అవుతూ ఉంటారు.
అంటే మనం హ్యాపీగా ఉండేది, మనకి హ్యాపీగా అనిపించేది ఒక సాంగ్ పెట్టుకుని డాన్స్ చేసినా చాలు అంటారా? పర్టికులర్గా వ్యాయామం అనేది ఉండాలి? ఏదన్నా కానీ నాకు తెలిసిన అంటే ఆ స్టడీలో ఈ వివరాలు అయితే వాళ్ళు చెప్పిందాలు ఏమిటంటే 60 నిమిషాల ఇది 12 సెషన్స్. అందులో ఏ రకమైన డీటెయిల్ ఎక్సర్సైజ్ ఆ స్టడీలో అయితే మనకు రాలేదు. నా ప్రకారం ఏమిటంటే ఏదైనా కానీ శరీరానికి చెమట పట్టి వ్యాయామం చేసినట్టయితే మధ్యలో గ్యాప్ రాకుండా ఒక 30 నుంచి 20 నిమిషాలు చేసింది ఉదయం సాయంకాలం ఇంతకుముందు వాకింగ్ దాని గురించి దాని ఉపయోగం కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. 70 సంవత్సరాలప్పుడు 60 సంవత్సరాలప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయం వెళ్ళి జిమ్కి వెళ్ళాలని. యువత ముఖ్యంగా బోబకాయం రాకుండాను షుగర్ కంట్రోల్ చేయడానికి దోహదకారైనటువంటి ఈ వ్యాయామం ద్వారా దాని ఉపయోగం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.